హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం సీటెడ్ జాన్ 2024 కోసం నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అనేది స్టార్ట్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం ఎట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్? అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అన్నాడు. ఇన్ జనరల్గా మనకి ఈ అసెస్మెంట్ టైప్స్ గురించి మాట్లాడుకుంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఈ మూడు కూడా ఉంటాయి. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే పిల్లలు ఎంత నేర్చుకున్నారు అన్నది తెలుసుకోవడం కోసం అసెస్మెంట్ ఎగ్జామ్ అనేది పెడతాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సమ్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్లో ఏంటి, పిల్లలు ఎంత నేర్చుకున్నారు అన్నది తెలుసుకొని వాళ్ళ గ్రేడ్స్ అనేవి ఇస్తాం వచ్చిన మార్క్స్ని బట్టి. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినింగ్ చేసుకుంటారు, నేను ఎంత నేర్చుకున్నాను, నాకు ఎంత అర్థమైంది అని. అది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి, ఒక టీచర్ ఏదైతే నేర్పించారో అది అంటే లెర్నింగ్ కోసం జరిపే అసెస్మెంట్ అన్నమాట. ఒక టాపిక్ టీచ్ చేశారు, వెంటనే ఏదో ఒక ఫామ్లో అసెస్మెంట్ అనేది జరుపుతారు. సో అక్కడ టీచర్కి ఒక ఫీడ్బ్యాక్ అనేది వచ్చేస్తుంది, పిల్లలు ఎంత నేర్చుకున్నారో, పిల్లలకి ఎక్కడ ఏం అర్థం కాలేదు, నేను ఎక్కడ చేంజెస్ చేసుకోవాలి నా టీచింగ్లో. ఈ ఫీడ్బ్యాక్ కోసం అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది జరుపుతాం. దీనికి ఎగ్జాంపుల్ ఫార్మాటివ్ అసెస్మెంట్. ఈ ఫార్మాటివ్ అసెస్మెంట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్మాటివ్ అసెస్మెంట్లో ఏమేమి ఉంటాయి, దేనికి మార్క్స్ అనేవి కేటగరైజ్ చేస్తారు. ప్రాజెక్ట్ వర్క్కి ఒక 5 మార్క్స్ ఇస్తారు, వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు క్లాస్ రూమ్లో అన్నదానికి, అంటే ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వీటన్నిటిని అబ్జర్వ్ చేసి ఇంకో 5 మార్క్స్ ఇస్తారు. వాళ్ళ క్లాస్ నోట్స్కి ఒక 5 మార్క్స్ ఇస్తారు. ఇంకో ఎగ్జామ్ టెస్ట్ పెట్టి దానికి ఒక 20 మార్క్స్ సమ్వాట్ అలాట్ చేస్తారు. సో ఇక్కడ ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేది ఏంటిది, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకు, పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఇది తెలుసుకోవడం కోసం అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది జరుపుతారు. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అయితే మనం ఇయర్ ఎండింగ్లో జరుపుతూ ఉంటాము, ఎంత నేర్చుకున్నారు అన్నది తెలుసుకోవడం కోసం ఇది జరుపుతాం. యాజ్ లెర్నింగ్ అంటే సెల్ఫ్ ఎగ్జామినింగ్, పిల్లలు వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు. సో ఇక్కడ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అన్నాడు. టు కంపేర్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ టు అ స్టాండర్డ్ ఆర్ ఎ బెంచ్ మార్క్. ఇద్దరు స్టూడెంట్స్ ఆర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ స్టాండర్డ్ సెట్ చేయడం, ఇతను క్లెవర్, ఇతను డల్, ఇలా స్టాండర్డ్ సెట్ చేయడం కోసం, కంపేర్ చేయడం కోసం ఈ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ జరుపుతామా, లేదంటే టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్. ఈ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది టీచర్స్కి ఫీడ్బ్యాక్తో పాటు స్టూడెంట్కి కూడా ఒక ఫీడ్బ్యాక్గానే వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మొత్తంకి కూడా అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది ఒక ఫీడ్బ్యాక్గా ఇస్తుంది. ఎంత నేర్చుకున్నారో, ఎలా నేర్చుకున్నారో, ఎక్కడ చేంజెస్ జరపాలి, ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఒక ఛాన్స్ అనేది ఇస్తుంది. ఇదైతే కరెక్టే. నెక్స్ట్, టు ఐడెంటిఫై స్టూడెంట్స్ హూ క్యాన్ బి కేటగరైజ్డ్ యాజ్ స్లో లెర్నర్స్. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఒక టీచర్గా మీరు ఎప్పుడు కూడా పిల్లల్ని కేటగరైజ్ చేయడం కానివ్వండి, లేబులింగ్ చేయడం కానివ్వండి అస్సలు చేయొద్దు. వీళ్ళు స్లో, వీళ్ళు ఫాస్ట్ లెర్నర్స్, వీళ్ళు డల్లర్స్, వీళ్ళు క్లెవర్స్, ఇలాంటి లేబులింగ్ అనేవి ఎప్పుడు కూడా చేయకూడదు. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్, టు ఎవాల్యుయేట్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అండ్ అసైన్ గ్రేడ్స్. వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అన్నది తెలుసుకోవడం కోసం మనం అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ జరుపుతామని చెప్పడం ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఏంటిది, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్, ఇలా లేబులింగ్ చేయడం కోసం అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది జరపం. పిల్లల్ని కంపేర్ చేయడం కోసం, వాళ్ళకు ఒక బెంచ్ మార్క్ ఇవ్వడం కోసం మనం అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ జరపం. టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ కోసం మనం అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎట్ విచ్ ఏజ్ క్యాన్ చిల్డ్రన్ ఎంగేజ్ ఇన్ వర్డ్ ప్లే లైక్ జోక్స్ అండ్ రిడిల్స్ దట్ ఇన్వాల్వ్ ప్లే ఆన్ వర్డ్స్. పిల్లలకి ఎంత ఏజ్ ఉన్నప్పుడు వర్డ్ ప్లేకి సంబంధించి ఏదైనా జోక్స్ కానివ్వండి, రిడిల్స్ అంటే ఇప్పుడు పొడుపు కథల టైప్ అడుగుతూ ఉంటాం కదా, సో ఇట్లా రిడిల్స్ సాల్వ్ చేయడంలో కానివ్వండి, ఇలా వర్డ్స్ ప్లేకి సంబంధించి ఏ ఏజ్లో ఉన్నప్పుడు పిల్లలు ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు? 7 ఇయర్సా, 3 ఇయర్సా, 12 ఇయర్సా, 1 ఇయర్? 1 ఇయర్ ఉన్నప్పుడు పిల్లలకి మనం చెప్పే జోక్స్ కానివ్వండి, రిడిల్స్ కానీ అర్థమవుతాయి, అర్థం కాదు. సో రాంగ్.
12 years అంటే వాళ్ళు మరీ పెద్ద ఏజ్, ఆ ఏజ్ కల్లా వాళ్ళకి మాట్లాడడం వచ్చు, అన్నీ వచ్చు, ఆల్మోస్ట్ అడాల్సెన్స్ ఏజ్కి దగ్గరలో ఉన్నారని అర్థం. సో అది కూడా రాంగ్. 3 yearsలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అప్పుడప్పుడే లాంగ్వేజ్ని నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి మనం చెప్పే జోక్స్ కానివ్వండి, రీడిల్స్ని అర్థం చేసుకోవడం కానివ్వండి, వర్డ్ ప్లేలో ఇన్వాల్వ్ అయ్యే అంత ఏజ్ వాళ్ళకు ఉండదు. నెక్స్ట్ 7 years. 7 years ఈజ్ అ అప్రాప్రియేట్ ఏజ్. వర్డ్ ప్లేకి ఇన్వాల్వ్ అవ్వడంలో కానివ్వండి, రిడిల్స్ సాల్వ్ చేయడంలో కానివ్వండి, ఇది అప్రాప్రియేట్ ఏజ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్కి కంపేర్ చేస్తారు. సో 7 years ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కరల్ గిలిగన్ హ్యాస్ క్రిటిసైజ్డ్ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. మనం కోల్బర్గ్ థియరీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కోల్బర్గ్ థియరీ మొత్తం కూడా దేనిపైన బేస్ అయి ఉంటుంది, ఒక డైలమా పైన బేస్ అయి ఉంటుంది. ఆ డైలమాని బేస్ చేసుకొని అతను థియరీ మొత్తం కూడా ఇస్తాడు. సో ఆ థియరీని కరల్ గిలిగన్ అనే ఒక పర్సన్ క్రిటిసైజ్ చేశారు. ఇది నెగిటివ్స్ ఉన్నాయి అని చెప్పి క్రిటిసైజ్ చేశారు. ఏ పాయింట్ పైన క్రిటిసైజ్ చేశారు అని అన్నారు. ఫర్ యూజింగ్ కేస్ స్టడీ యాజ్ రిసర్చ్ మెథడా, కోల్బర్గ్ ఈ థియరీని ఇవ్వడం కోసం కేస్ స్టడీ యూజ్ చేసినందుకు కరల్ గిలిగన్ క్రిటిసైజ్ చేశారా, లేదంటే ఫర్ నాట్ గివింగ్ అడ్యుకేట్ ఇంపార్టెన్స్ టు జెనెటిక్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి క్రిటిసైజ్ చేశారా, లేదంటే ఫ్రమ్ అ కాగ్నిటివ్ పర్స్పెక్టివ్, ఒక సోషల్ కాగ్నిటివ్ పర్స్పెక్టివ్ నుంచి కరల్ గిలిగన్ క్రిటిసైజ్ చేశారా, లేదు అంటే ఫ్రమ్ అ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్. కరల్ గిలిగన్ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ కోసం క్రిటిసైజ్ చేశారు. ఎందుకు అంటే మీరు కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ అబ్జర్వ్ చేయండి. హైన్స్ డైలమా, ఆ హైన్స్ పర్సన్ పైన అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి థియరీ ఇవ్వలేదు, ఒక ఇమాజినేషన్ తీసుకొని అందులో నుంచి మనకి కోల్బర్గ్ థియరీ ఇచ్చాడు. హైన్స్ డైలమా అనేది ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీని బేస్ చేసుకొని థియరీ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడ కూడా కరల్ గిలిగన్ ఏం క్రిటిసైజ్ చేస్తారు అంటే, మీరు ఒక మెన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనుషులకి మోరల్ డెవలప్మెంట్ ఏ స్టేజ్లో ఎలా ఉంటుందని చెప్పారు, ఓకే, కానీ మోరల్ డెవలప్మెంట్ అనేది ఉమెన్కి మెన్కి డిఫరెంట్గా ఉంటుంది. కరల్ గిలిగన్ ఏమంటారు అంటే, మెన్ యొక్క పర్స్పెక్టివ్స్, మెన్ ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది వేరే ఉంటుంది అండ్ ఉమెన్ ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది వేరే ఉంటుంది. మీరు మొత్తం కూడా మెన్ యొక్క పర్స్పెక్టివ్ నుంచే థియరీ ఇచ్చాడు, ఉమెన్ యొక్క పర్స్పెక్టివ్ అనేది ఆలోచించలేదు అని చెప్పి ఒక క్రిటిసైజ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4. గిలిగన్ హ్యాస్ క్రిటిసైజ్ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఫ్రమ్ అ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్. మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రీ ఆపరేషనల్ థాట్ అకార్డింగ్ టు జీన్ పియాజే is dash which refers to the tendency to focus on one aspect of a situation and neglect others. జీన్ పియాజే మనకి 4 స్టేజెస్ ఇచ్చాడు. సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇక్కడ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఈ థాట్ అనేది పిల్లలకు ఉంటుంది. ఆ థాట్ ఏంటిది, ఓన్లీ ఒక్క ఆస్పెక్ట్ పైన మాత్రమే ఆలోచిస్తారు, అన్ని ఆస్పెక్ట్స్ నుంచి వాళ్ళు ఆలోచించలేకపోతారు. అంటే మిగతా వాటన్నిటిని కూడా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు అని అన్నాడు. ట్రాన్స్డక్షనా, డీసెంట్రేషనా, కాజుయేషనా, సెంట్రేషనా. కాజుయేషన్ అనేది ఏ స్టేజ్లో కూడా మనకి మెన్షన్ చేయలేదు. సో ఆప్షన్ 2 రాంగ్. డీసెంట్రేషన్ అనేది ఇచ్చిన దానికి ఆపోజిట్లో ఉంటుంది. అంటే వాళ్ళు వాటి నుంచి, అన్ని ఆస్పెక్ట్స్ నుంచి అన్నిటిని గురించి కూడా ఆలోచించగలుగుతారు. సెంట్రేషన్ థాట్ అనేది ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉంటుంది జీన్ పియాజే ప్రకారంగా. అంటే వాళ్ళు ఒక్క దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచిస్తారు, లేదంటే ఏదైనా ఒక్క థింగ్ పైన మాత్రమే ఆలోచిస్తారు, మిగతావన్నీ కూడా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. దాన్ని మనం సెంట్రేషన్ అని అంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Approach to educating the gifted children which moves them through curriculum at an usually rapid pace is known as. In general గా మనకి ఎక్కడైనా ఇన్ రేర్ కేసెస్ గిఫ్టెడ్ చిల్డ్రన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటారు. సో ఆ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఏంటిది, అన్నీ కూడా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. సో వాళ్ళ కోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే కరికులంని కొంచెం ర్యాపిడ్ పేస్లో, అంటే కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్లాల్సి వస్తుంది ఆ పర్టికులర్ చైల్డ్ కోసం. సో దీన్ని ఏమంటారు, ఇమర్షనా, యాక్సలరేషనా, డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షనా, ఎన్రిచ్మెంటా. సో ఇక్కడ చైల్డ్ కోసం, ఆ గిఫ్టెడ్ చైల్డ్ కోసం మనం ఆ కరికులం అనేది ఒక ఫాస్ట్గా తీసుకెళ్తున్నాం, ఫాస్ట్గా నేర్పిస్తున్నాం ఆ చైల్డ్ సో దాన్ని ఏమంటాం, యాక్సలరేషన్ అంటాం. వెరీ సింపుల్.
మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్గ్రాఫియా అంటే ఏంటి అన్నాడు. మనకి ఈ లెర్నింగ్ డిఫికల్టీస్లో మెయిన్గా 4 థింగ్స్ అనేవి అడుగుతాడు. డిస్గ్రాఫియా ఒకటి, ఫస్ట్ వచ్చేసి డిస్కాలిక్యులియా. డిస్కాలిక్యులియా అంటే ఏంటి, పేర్లోనే ఉంది, క్యాలిక్యులేషన్స్ అనేవి కరెక్ట్గా చేయలేకపోతారు. అంటే ఆ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మ్యాథ్స్ని సాల్వ్ చేసేటప్పుడు డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు, అది డిస్కాలిక్యులియా. నెక్స్ట్ కమ్స్ డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా అనేది ఏంటిది, గ్రాఫియా అంటే ఏంటిది, రైటింగ్కి సంబంధించి డిఫికల్టీస్ ఫేస్ చేస్తే దాన్ని డిస్గ్రాఫియా అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, డిస్లెక్సియా అనేది దేనికి రిలేటెడ్, రీడింగ్కి సంబంధించి డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ప్రాపర్గా వర్డ్స్ని చదవలేకపోతూ ఉంటారు. సో రీడింగ్కి సంబంధించి డిఫికల్టీస్ ఫేస్ చేస్తే దాన్ని డిస్లెక్సియా అంటారు. ఇంకొకటి 4th వన్ వచ్చేసి డిస్ప్రాక్సియా ఏంటిది అంటే మన మోటార్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, మన లింబ్స్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ మోటార్ స్కిల్స్కి సంబంధించి మనం డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేస్తుంటాం. ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ మనకి ప్రాపర్గా కోఆపరేట్ చేయకపోవడం కానివ్వండి. సో ఇలా మోటార్ స్కిల్స్కి సంబంధించి ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తే అది డిస్ప్రాక్సియా కిందకు వస్తుంది. సో ఇక్కడ మనం దేని గురించి అడిగాడు, డిస్గ్రాఫియా గురించి అడిగాడు. సో డిస్గ్రాఫియా అనేది ఏంటిది, ఫార్మింగ్ లెటర్స్, షేప్స్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్మింగ్ లెటర్స్ అండ్ షేప్స్. ఫస్ట్ది ఏముంది, సైకాలజికల్ డిసార్డర్ క్యాటగరైజ్డ్ బై ల్యాక్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఇంపల్సివ్ బిహేవియర్, అది డిస్గ్రాఫియాకి సంబంధించింది కాదు. న్యూరాలజికల్ డిసార్డర్ క్యాటగరైజ్డ్ బై ట్రబుల్ ఇన్ ఫార్మింగ్ లెటర్స్ అండ్ షేప్స్. ఈ లెటర్స్ ఫార్మింగ్ ఇదంతా కూడా రైటింగ్ కిందకే వస్తుంది కాబట్టి ఇదైతే కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ స్పీచ్ డిసార్డర్ అన్నాడు, ఇంకొకటి వచ్చేసి లోకోమోటర్ డిసార్డర్ అన్నాడు. ఈ 2 కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 న్యూరలాజికల్ డిసార్డర్ క్యాటగరైజ్డ్ బై ట్రబుల్ ఇన్ ఫార్మింగ్ లెటర్స్ అండ్ షేప్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్లో ఎవరైతే టీచర్స్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి బిహేవియర్స్ ఉంటాయని చెప్పి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని చెప్పి క్వశ్చన్ అనేది అడిగాడు. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు అన్ని టైప్ ఆఫ్ పిల్లలు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. నార్మల్ పిల్లలతో పాటు స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుపుతూ ఉంటాం. సో ఒక ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఎప్పుడైతే ఉంటామో మన టీచింగ్ మెథడ్స్ కానివ్వండి, టీచింగ్ బిహేవియర్ కానివ్వండి, అన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాం. పర్టికులర్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ అనేది అక్కడ యూజ్ చేస్తుంటాం. సో ఒక ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో టీచర్ ఎలా ఉంటారు, క్రియేట్ కరికులం అడాప్టేషన్స్. అంటే ఇప్పుడు ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు పిల్లలకి డిఫరెంట్ నీడ్స్ అనేవి ఉంటాయి. ఆ డిఫరెంట్ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయడం కోసం కరికులంలో కొన్ని చేంజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో అది కరెక్టే, క్రియేట్ కరికులం అడాప్టేషన్స్, కరికులంలో కొన్ని చేంజెస్ చేయడం. నెక్స్ట్ ఇన్కాపరేట్ డైవర్స్ పర్స్పెక్టివ్స్. పిల్లల్ని ఈ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని డిఫరెంట్ సిచ్యువేషన్స్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ పిల్లలకి అందించడం కానివ్వండి, డిఫరెంట్ సిచ్యువేషన్స్కి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తుంటారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఎగ్జామిన్ దేర్ ఓన్ ఇంప్లిసిట్ బయాస్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి మనిషికి కూడా కొన్ని స్టీరియో టైప్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి తెలియకుండా అన్కాన్షియస్ స్టేజ్లోనే మనకి కొన్ని స్టీరియో టైప్స్ అనేవి ఉంటాయి. అమ్మాయి అంటే ఇలా బిహేవ్ చేయాలి. ఫర్ సపోజ్ మనం సొసైటీలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎవరైనా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినా సరే, ఒక అమ్మాయి డిఫరెంట్గా బిహేవ్ చేసినా, ఒక అబ్బాయి డిఫరెంట్గా బిహేవ్ చేసినా, అదేంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఉండకూడదు కదా, ఇలాంటి అన్కాన్షియస్ స్టీరియో టైప్స్ అనేవి ప్రతి మనిషికి కూడా తెలియకుండా ఉంటాయి. సో ఒక టీచర్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు అలా తనకేమైనా స్టీరియో టైప్స్ ఉన్నాయా, అలా తనకేమైనా బయాస్డ్ థింకింగ్స్ ఏమైనా ఉన్నాయా అని తనను తాను ఎగ్జామిన్ చేసుకుంటారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ డైవర్సిటీ యాజ్ అన్ అబ్స్టాకిల్. డైవర్సిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అంటే డిఫరెంట్ నీడ్స్ ఉన్న పిల్లలు ఉంటారు. అక్కడ డైవర్సిటీ అనేది ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నేర్చుకుంటారు. ఒకరు చూసి నేర్చుకుంటారు, ఒకరు రాసి నేర్చుకుంటారు, ఒకరు చదివి నేర్చుకుంటారు, ఒకరు ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకుంటారు. ఇలా డిఫరెంట్ నీడ్స్, డైవర్సిటీ అనేది ఉంటుంది. ఆ డైవర్సిటీని ఒక అబ్స్టాకిల్గా, ఒక అడ్డుగోడగా చూస్తారా? ఆప్షన్ 4 అనేది రాంగ్. ఒక డైవర్సిటీని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాం, దాన్ని ఒక అడ్డుగోడగా, అబ్స్టాకిల్గా చూడము. సో 1, 2, 3 అనేది కరెక్ట్. ఆప్షన్ 4లో 1, 2, 3 ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్.
మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు హవర్డ్ గార్డనర్ ఏ ఫిలాసఫర్ హ్యాస్ డాష్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ స్కల్ప్టర్ హ్యాస్ డాష్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. హవర్డ్ గార్డనర్ థియరీ గురించి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క మనిషికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి అని చెప్పాడు. అందులో మనకి ఇంటర్పర్సనల్ ఇచ్చాడు, ఇంట్రాపర్సనల్ ఇచ్చాడు, లింగ్విస్టిక్ ఇచ్చాడు, కైనెస్థెటిక్ ఇచ్చాడు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అనేవి మనకి ఇచ్చాడు. ఒక ఫిలాసఫర్కి ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒక స్కల్ప్టర్కి ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది అని అన్నాడు. ఫిలాసఫర్ అంటే ఏంటి, తన ఐడియాస్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఒక కాన్సెప్ట్ పైన తన రివ్యూ ఏంటి, తన థింకింగ్ ఎలా ఉంది, తన పర్స్పెక్టివ్ ఎలా ఉంది అన్నది చెప్తాడు. అది ఫిలాసఫర్. సో అక్కడ ఫిలాసఫర్ వేరే వాళ్ళ వాటి గురించి ఆలోచిస్తున్నాడు, తన గురించి ఆలోచిస్తున్నాడు, తన ఐడియాస్ గురించి, తన పర్స్పెక్టివ్స్ గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఇంట్రాపర్సనల్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇంటర్పర్సనల్ అంటే ఏంటి, ఇంటర్పర్సనల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సైకాలజిస్ట్ కానివ్వండి, థెరపిస్ట్ కానివ్వండి. సో థెరపిస్ట్, సైకాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ఏంటి, థెరపిస్ట్ వేరే వాళ్ళ ఫీలింగ్స్ని, వేరే వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ మైండ్లో ఏమనుకుంటున్నారు అన్నది అర్థం చేసుకోగలుగుతాడు, వేరే వాళ్ళ గురించి అర్థం చేసుకోగలుగుతాడు. అది ఇంటర్పర్సనల్. ఇంట్రాపర్సనల్ అంటే తనను తాను అర్థం చేసుకోవడం, తన మైండ్లో ఏమున్నాయి, తన పర్స్పెక్టివ్స్ ఏంటి, సో తనని తాను అర్థం చేసుకోవడం ఇంట్రాపర్సనల్. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్కల్ప్టర్ గురించి అడిగాడు. ఒక స్కల్ప్టర్ ఏదైనా ఒక వస్తువుని అందంగా తయారు చేస్తాడు. సో అక్కడ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఈ ఏరియాలో మనం ఏం చేయొచ్చు, ఈ వస్తువుతో మనం ఏం చేయొచ్చు, ఒక అందంగా ఎలా తయారు చేయొచ్చు, ఒక వస్తువుని నార్మల్ థింగ్ని బ్యూటిఫుల్ థింగ్గా ఎలా తయారు చేయొచ్చు అన్న ఇంటెలిజెన్స్ స్కల్ప్టర్కి ఉంటుంది. సో ఇక్కడ అకార్డింగ్ టు హవర్డ్ గార్డనర్ అ ఫిలాసఫర్ హ్యాస్ ఇంట్రాపర్సనల్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ స్కల్ప్టర్ హ్యాస్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టిపికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ స్టూడెంట్ హ్యావింగ్ ఆటిజం. ఆటిజం ఉన్న పిల్లలకి ఎలాంటి బిహేవియర్ ఉంటుంది కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో అన్నాడు. ఆటిజం ఉన్న పిల్లలు ఎలా అంటే అంత ఈజీగా సోషలైజ్ అవ్వరు, ఎప్పుడు కూడా ఐసోలేటెడ్గా ఉంటారు, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వరు. వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళకి ఈ స్పీచ్లో, ఇంటరాక్షన్లో డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. కొంచెం నార్మల్ పిల్లలతో కన్నా కొంచెం బ్యాక్వర్డ్గా ఉంటారు. ఓకే, సో ఆటిజం ఉన్న పిల్లలకి హయ్యర్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇందాకే చెప్పాం, వాళ్ళు సోషల్ ఇంటరాక్షన్స్ చేయడానికి వాళ్ళు కొంచెం ముందుకు రారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఐసోలేటెడ్గా ఉంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ ఆన్సర్. ఫ్రీక్వెంట్, రిపిటేటివ్ అండ్ రికరింగ్ బిహేవియర్. ఏదైనా మాట్లాడినా సరే పదే మళ్ళీ దాన్నే రిపీట్ చేయడం కానివ్వండి, ఏదైనా ఒక పని చేసినా దాన్ని ఆ బిహేవియర్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అవ్వడం కానీ, ఇలాంటి బిహేవియర్ ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుందా ఆటిజం ఉన్న పిల్లలకి. లేదంటే సుపీరియర్ అబిలిటీ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఫిక్షన్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్. ఫిక్షన్ అంటే ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, రియాలిటీ ఏంటిది, మన ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, ఫిక్షన్. సో రియాలిటీకి ఫిక్షన్కి డిఫరెన్సెస్ అనేవి చెప్పగలుగుతారా, అంత సుపీరియర్ అబిలిటీ వాళ్ళకు ఉంటుందని చెప్పడం ఆప్షన్ 3. అడ్వాన్స్డ్ సోషో ఎమోషనల్ రెసిప్రోసిటీ. ఇందాకే మాట్లాడుకున్నాం, ఆటిజం ఉన్న పిల్లలు సోషల్ ఇంటరాక్షన్స్కి కానివ్వండి వీటికి కొంచెం దూరంగా ఉంటారు. వాళ్ళకి స్పీచ్ పరంగా కొంచెం డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. ఏదైనా చెప్పినా మళ్ళీ చెప్పడం కానివ్వండి, మనం ఏదైనా మాట్లాడితే దాన్ని వాళ్ళు రిపీట్ చేయడం కానివ్వండి, ఇలాంటి బిహేవియర్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 ఫ్రీక్వెంట్, రిపిటేటివ్ అండ్ రికరింగ్ బిహేవియర్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్లో మీకు ఆన్సర్ తెలియదు అనుకోండి, క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా కూడా మీరు ఆన్సర్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ 2 తప్ప ఆప్షన్ 1, 3, 4 అబ్జర్వ్ చేయండి. హయ్యర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నాడు, సుపీరియర్ అబిలిటీ అన్నాడు, అడ్వాన్స్డ్ అన్నాడు. ఆటిజం ఉన్న పిల్లలు కొంచెం బ్యాక్వర్డ్ ఉంటారు. సో ఈ 3 కూడా డిలీట్ చేసేసి ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ గ్రాస్ మోటార్ స్కిల్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది గ్రాస్ మోటార్ స్కిల్ అన్నాడు. మనకి 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఫిజికల్ డెవలప్మెంట్లో. ఏంటేంటిది, ఫైన్ మోటార్ ఒకటి, గ్రాస్ మోటార్ ఒకటి. ఫస్ట్ మనలో ఏ స్కిల్స్ డెవలప్ అవుతాయి, గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే మనలో పెద్ద బోన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఫస్ట్ చేస్తాం. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి, స్మాల్ బోన్స్, మన హ్యాండ్స్లో, ఫింగర్స్లో ఏవైతే స్మాల్ బోన్స్ ఉంటాయో అవి డెవలప్ అవుతాయి. సో ఇక్కడ ఫైన్ మోటార్ స్కిల్స్ దేనికి వాడతాం, డ్రాయింగ్కి కానీ, రైటింగ్కి కానీ,
చాపింగ్కి కానీ ఇలాంటి వాటికి. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే దేని కిందకు వస్తాయి? స్టాండింగ్, సిట్టింగ్, వాకింగ్, ఇవన్నీ గ్రాస్ మోటార్. అంటే ఇవన్నీ ఏంటి? లాంగ్ బోన్స్, లాంగ్ మజిల్స్ డెవలప్ అవుతాయి. ఫైన్ మోటార్ స్కిల్స్లో థిన్ స్మాల్ మజిల్స్, థిన్ స్మాల్ బోన్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవుతాయి. ఇక్కడ గ్రాస్ మోటార్ స్కిల్స్ గురించి అడిగాడు. ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చాడు? కటింగ్ అలాంగ్ అవుట్లైన్ ఆఫ్ అ బిగ్ రెక్టాంగిల్ ఆన్ అ పేపర్. ఒక పేపర్ పైన ఒక రెక్టాంగిల్ డ్రా చేసి ఉంది, దాన్ని కట్ చేయమన్నాడు కరెక్ట్ ఆ షేప్లో. ఇక్కడ మీరు దేని వాడుతున్నారు? ఫింగర్స్ని వాడుతున్నారు. అంటే అది దేని కిందకు వస్తుంది? ఫైన్ మోటార్ డెవలప్మెంట్. నెక్స్ట్ కటింగ్ అలాంగ్ అవుట్లైన్, సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ రెక్టాంగిల్ వాడాడు, ఇక్కడ సర్కిల్ వాడాడు. ఇది కూడా ఏంటి? ఫైన్ మోటార్ స్కిల్ కిందకు వస్తుంది. నిట్టింగ్ కూడా ఏంటి? ఫింగర్స్ సహాయంతోనే చేస్తాం. అది కూడా ఏంటి? ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ స్విమ్మింగ్ అనేది గ్రాస్ మోటార్ స్కిల్స్ కిందకు వస్తుంది. లాంగ్ మజిల్స్ అనేవి యూజ్ చేస్తాం, హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్విమ్మింగ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫాలో ద డాష్ అండ్ డాష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఫిజికల్ గ్రోత్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటేంటివి? సెఫాలోకార్డల్, ఇంకొకటి ప్రాక్సిమోడిస్టల్. సెఫాలోకార్డల్ అంటే ఏంటి? ఫస్ట్ హెడ్ డెవలప్ అవుతుంది, ఆ తర్వాత డౌన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవుతాయి. మీరు పిల్లల్లో అబ్జర్వ్ చేసినట్లయితే పుట్టిన బేబీస్ని చూడండి, ఇన్ఫాంట్స్ని చూడండి, వాళ్ళ హెడ్ పెద్దగా ఉంటుంది, బాడీ చిన్నగా ఉంటుంది. అదే వాళ్ళు ఒక 10-12 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి, హెడ్ అండ్ బాడీ ప్రపోర్షనల్లో ఉంటుంది. అంటే ఫస్ట్ హెడ్ డెవలప్ అవుతుంది, ఆ తర్వాత కింద డౌన్ పార్ట్స్ డెవలప్ అవుతున్నాయి అని అర్థం. సో ఇది సెఫాలోకార్డల్. డిస్టల్ అంటే ఏంటి? సెంటర్ టు పెరిఫెరల్స్ వైపు వెళ్తుంది. అంటే మన బాడీలో ఫస్ట్ సెంటర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అయ్యి ఆ తర్వాత మన సైడ్ పార్ట్స్ అనేవి, హ్యాండ్స్ కానివ్వండి, ఇవి డెవలప్ అవుతాయని అర్థం. అది డిస్టల్. సో ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది? ఫస్ట్ సెఫాలోకార్డల్, ఆ తర్వాత డిస్టల్. ఇది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ 4లో ఉంది. Physical growth and development follow the cephalocaudal and proximal-distal principles of development. ఇది అంటే ఆప్షన్ 4 is the correct answer. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ గ్రోత్ డాష్ అండ్ థింకింగ్ ఈజ్ డాష్ వైల్ ఇన్ మిడిల్ చైల్డ్హుడ్ గ్రోత్ ఈజ్ డాష్ అండ్ థింకింగ్ ఈజ్ డాష్. ఎర్లీ చైల్డ్హుడ్లో, మిడిల్ చైల్డ్హుడ్లో గ్రోత్ ఎలా ఉంటుంది, థింకింగ్ ఎలా ఉంటుందని అడిగాడు. మీరు ఇన్ఫాన్సీ స్టేజ్ అబ్జర్వ్ చేయండి. ఇన్ఫాన్సీ స్టేజ్లో పిల్లల ఫిజికల్ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. ఆ తరువాత ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, పుట్టిన బేబీస్కి బట్టలు కొనండి, కరెక్ట్ సైజ్ కొనండి, ఒక 1 month కల్లా వాళ్ళ బట్టలు వాళ్ళకి పట్టవు. అంటే అక్కడ ఏంటి? ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. వాళ్ళు ఫిజికల్గా వాళ్ళ బాడీ అనేది కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అందుకే పిల్లలకి ఎప్పుడు కూడా పెద్ద సైజ్ బట్టలు అనేవి కొంటూ ఉంటాం. నెక్స్ట్ స్టేజ్కి రండి, ఎర్లీ చైల్డ్హుడ్కి రండి, కొంచెం ఒక స్టడీగా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత మిడిల్ చైల్డ్హుడ్కి రండి, అక్కడ ఫిజికల్ గ్రోత్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో థింకింగ్ అనేది కొంచెం ఎలా ఉంటుంది అంటే, మన జీన్ పియాజే థియరీ గుర్తు తెచ్చుకోండి, లేదంటే వైగాట్స్కి థియరీ గుర్తు తెచ్చుకోండి. అక్కడ పిల్లలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారు? ఈ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచిస్తారు, మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారు. అంటే నాకు ఐస్ క్రీమ్ ఇష్టం అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఐస్ క్రీమే ఇష్టం, నాకు ఇది నచ్చట్లేదంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇది నచ్చదు. ఆ ఈగోసెంట్రిక్ థింకింగ్ అనేది, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించే ఇది ఉంటుంది. జీన్ పియాజే థియరీ గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ మిడిల్ చైల్డ్హుడ్కి రండి. మిడిల్ చైల్డ్హుడ్కి వచ్చేసరికి గ్రోత్ అనేది కొంచెం స్లో అవుతుంది. మిడిల్ చైల్డ్హుడ్లో థింకింగ్ బాగా డెవలప్ అవుతుంది. మిడిల్ చైల్డ్హుడ్కి వచ్చేసరికి పిల్లల్లో ఏంటిదంటే మెల్లమెల్లగా థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఒక వస్తువు పైన ఈ వస్తువు ఎలా పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది, ఇలా కొంచెం లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ ఎర్లీ చైల్డ్హుడ్ లాగా ఈగోసెంట్రిక్ థింకింగ్ కాకుండా లాజికల్ థింకింగ్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమవుతాయి? గ్రోత్ అనేది ఎర్లీ చైల్డ్హుడ్లో గ్రోత్ అనేది స్టడీగా ఉంటుంది, థింకింగ్ అనేది సమ్వాట్ ఈగోసెంట్రిక్గా ఉంటుంది. మిడిల్ చైల్డ్హుడ్కి వచ్చేసి గ్రోత్ అనేది కొంచెం స్లో అవుతుంది, థింకింగ్ అనేది లాజికల్గా ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ క్వశ్చన్ దట్ రిక్వైర్స్ స్టూడెంట్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ దర్ ఓన్ థింకింగ్. కింద మనకి టీచర్ ఒక 4 క్వశ్చన్స్ అడిగారు పిల్లలే. ఆ 4 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అనేది పిల్లల థింకింగ్ పైన రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉంది, పిల్లలు వాళ్ళ థింకింగ్ గురించి ఆలోచించేటట్టుగా ఉంది అని అన్నారు. How has your thinking about the use of verbs changed since the beginning of the class?
ఒక క్లాస్లో ఫర్ సపోజ్ టీచర్ వర్బ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఒక క్వశ్చన్ అడిగారు. ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత అంటే ఇప్పుడు మీకు వర్బ్స్ గురించి మీ థింకింగ్ ఎలా ఉంది, నేను క్లాస్ స్టార్ట్ చేయకముందు ఈ వర్బ్స్ యొక్క యూసేజ్ పైన మీ థింకింగ్ ఎలా ఉంది అని అడిగారు. ఇంకో క్వశ్చన్ ఏంటిది, హౌ డూ యూ చేంజ్ అ వర్బ్ టు ద ప్రజెంట్ టెన్స్. ఒక పాస్ట్ టెన్స్ నుంచి కానీ ఫ్యూచర్ టెన్స్ నుంచి కానీ వర్బ్ని ప్రజెంట్ టెన్స్కి ఎలా చేంజ్ చేస్తారని అడిగారు. ఇంకో క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్స్ అండ్ వర్బ్స్ ఇన్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్లో నౌన్స్కి వర్బ్స్కి సెంటెన్స్ ఏంటి అంటే రిలేషన్ ఏంటి అని అడిగాడు. ఇంకో క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వర్బ్ యొక్క డెఫినేషన్ ఏంటి అన్నాడు. సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా గ్రామర్ రిలేటెడ్ గురించి ఉండే. ఏదైతే టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ టాపిక్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి అర్థమైందా లేదా అన్నట్టుగా ఉంది, రైట్. వర్బ్ని ప్రజెంట్ టెన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలని, లేదంటే వాటికి రిలేషన్ ఏంటి అని, లేదంటే డెఫినేషన్ ఏంటి, ఇలా టాపిక్కి రిలేటెడ్ ఉన్నాయి. మనకి క్వశ్చన్ ఏమన్నాడు, పిల్లలు వాళ్ళ థింకింగ్ పైన రిఫ్లెక్ట్ అయ్యే క్వశ్చన్ ఏంటి అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లో ఆ క్వశ్చన్ అడగంగానే పిల్లల థింకింగ్ ఎటువైపు వెళ్తుంది, ఓకే ఇప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ పైన ఎంత ఉంది, నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఈ క్లాస్ స్టార్ట్ కాకముందు నేను ఎలా ఆలోచించాను అంటే దానిపైన నాకేం ఐడియా ఉంది అంటే వాళ్ళ థింకింగ్ పైన వాళ్ళ ఐడియాస్ పైన వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. హౌ హ్యాస్ యువర్ థింకింగ్ అబౌట్ ద యూజ్ ఆఫ్ వర్బ్స్ చేంజ్డ్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ది క్లాస్. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంటర్నల్ అట్రిబ్యూషన్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇన్ జనరల్గా మనకి మనుషులకి 2 టైప్స్ ఆఫ్ థింకింగ్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఏదైనా ఫెయిల్ అయ్యాము అంటే మనం 2 టైప్స్గా ఆలోచిస్తాం. ఐదర్ ఇంటర్నల్ అట్రిబ్యూట్స్, ఇంకొకటి ఎక్స్టర్నల్ అట్రిబ్యూట్స్. ఎక్స్టర్నల్ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే నేను ఫెయిల్ అయ్యాను అంటే నా వల్ల నేను ఫెయిల్ అయ్యానని అర్థం కాదు, నా చుట్టూ ఉన్న థింగ్స్ వల్ల నేను ఫెయిల్ అయ్యాను అర్థం. ఫర్ సపోజ్ ఎగ్జామ్లో నేను పార్టిసిపేట్ చేశాను, నేను ఫెయిల్ అయ్యాను. అక్కడ నేను ఫెయిల్ అయ్యానంటే నేను ఎలా ఆలోచిస్తాను అంటే ఎక్స్టర్నల్ అట్రిబ్యూట్స్ త్రూ ఆలోచించేటప్పుడు క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను, లేదంటే టీచర్ నాకు కాపీ కొట్టే ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను, లేదు అంటే క్వశ్చన్ పేపర్ మా స్టాండర్డ్కి అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. ఇలాంటి థింకింగ్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ అట్రిబ్యూట్స్ అనేది ఎలా ఉంటుంది, నేను చదవలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను, నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. ఇది ఇంటర్నల్ అట్రిబ్యూట్. ఎక్స్టర్నల్ అట్రిబ్యూట్ అంటే మన చుట్టూ ఉన్న థింగ్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఇంటర్నల్ అట్రిబ్యూట్ అంటే మనని మనం బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం. అది ఇంటర్నల్ అట్రిబ్యూట్స్ అండ్ ఎక్స్టర్నల్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగాడు, ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇంటర్నల్ అట్రిబ్యూట్ ఆఫ్ ఫెయిల్యూర్కి ఎగ్జాంపుల్గా ఉంటుంది అన్నాడు. ఐ ఫెయిల్డ్ ద టెస్ట్ బికాస్ మై ఫ్రెండ్స్ వేర్ డిస్ట్రాక్టింగ్ మీ. నా ఫ్రెండ్స్ నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఫెయిల్ అయ్యానని చెప్పడం ఆప్షన్ 1. ఐ డెంట్ గెట్ గుడ్ మార్క్స్ బికాస్ ద టీచర్ వాస్ బయాస్డ్. టీచర్ పార్షియాలిటీ చూపిస్తున్నారు కాబట్టి నేను ఫెయిల్ అయ్యానని చెప్పడం ఆప్షన్ 2. ఐ రిసీవ్డ్ అ లో గ్రేడ్ బికాస్ ద టీచర్ ఈజ్ అ టఫ్ గ్రేడర్. టీచర్ అంత ఈజీగా మార్క్స్ ఇవ్వరు, టీచర్ టఫ్గా ఉంటారు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను అంటే నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్, ఐ ఫెయిల్డ్ ద టెస్ట్ బికాస్ ఐ డింట్ స్టడీ ఇనఫ్. నేను సరిగ్గా చదవలేదు, కావాల్సినంత చదవలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. ఈ 3 కూడా ఏంటి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని బ్లేమ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ని బ్లేమ్ చేస్తున్నారు, టీచర్ పార్షియాలిటీని బ్లేమ్ చేస్తున్నారు, టీచర్ టఫ్గా ఉంటారు కాబట్టి నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, లేదంటే నేను ఫెయిల్ అయ్యాను. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ అట్రిబ్యూట్స్కి ఎగ్జాంపుల్. మనని ఇంటర్నల్ అట్రిబ్యూట్స్ అన్నాడు. ఇంటర్నల్ అట్రిబ్యూట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, 4th ఆప్షన్. నేను సరిగ్గా చదవలేదు కాబట్టి, కావాల్సినంత చదవలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. ఐ ఫెయిల్ ద టెస్ట్ బికాస్ ఐ డెంట్ స్టడీ ఇనఫ్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రీజన్ ఇచ్చాడు, ఏది కరెక్ట్ అని అడిగాడు. స్టేట్మెంట్ ఏంటిది, ఎట్ ఏ వెరీ ఎర్లీ స్టేజ్ గర్ల్స్ ఇన్ ద మోస్ట్ కల్చర్ అక్రాస్ ద వరల్డ్ చూస్ డాల్స్ యాజ్ టాయ్స్ వైల్ బాయ్స్ ప్రిఫర్ టు ప్లే విత్ ద కార్స్. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ప్రపంచంలో ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు గర్ల్స్ డాల్స్తో ఆడుతుంటారు, బాయ్స్ కార్స్తో ఆడుతుంటారు. ఇది స్టేట్మెంట్. రీజన్ ఏమి ఇచ్చాడు, చిల్డ్రన్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అప్రోప్రియేట్ ఫర్ అ బాయ్ అండ్ గర్ల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ అ పర్టికులర్ కల్చర్ ఎక్స్పెక్ట్స్ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ. పిల్లలు
ఏది అప్రోప్రియేట్ అంటే వాళ్ళ సొసైటీ వాళ్ళు ఎలా ఉండాలని అనుకుంటుందో, ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని ప్రకారంగానే పిల్లలు బిహేవ్ చేస్తారు. ఇప్పుడు సొసైటీ కూడా అంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అమ్మాయిలంటే సెన్సిటివ్గా ఉంటారు, అమ్మాయిలంటే పింక్ కలర్ ఇష్టం, అమ్మాయిలంటే డాల్స్తో ఎక్కువ ఆడుకుంటారు, అబ్బాయిలంటే కార్స్తో ఎక్కువ ఉంటారు, అబ్బాయిలు ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయరు, అబ్బాయిలు ఏడవకూడదు, ఇలా సొసైటీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. సో పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ని లేదంటే వాళ్ళ థింకింగ్ని ఎలా డెవలప్ చేసుకుంటారు, ఈ సొసైటీని బట్టే, వాళ్ళ చుట్టూ ఉన్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని బట్టే థింకింగ్ అనేది డెవలప్ చేసుకుంటారు. ఓకే, సొసైటీ గర్ల్స్ అంటే ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది, బాయ్స్ అంటే ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది, సో మనం ఇలా ఉండాలి, సో మనం ఇలా ఉండాలి అని నేర్చుకుంటారు అని రీజన్. సో ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే, ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇవి ఈరోజు క్వశ్చన్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 15 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, మనం లాస్ట్ క్లాస్లో 15 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏది రీసెంట్గా జరిగిన సీటెట్ 2-3 months బ్యాక్ ఏదైతే రీసెంట్గా సీటెట్ జరిగిందో ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆ క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో ఫస్ట్ 15 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం, ఈరోజు నెక్స్ట్ 15 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.